ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, 1000 ఏళ్ల పాలన, మొదటి పునరుత్థానం, రెండవ పునరుత్థానం, ఆయన సింహాసనంపై ఆసీనుడై తీర్పు తీర్చడం గురించి గత వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, దీంట్లో నూతన యెరూషలేము గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో 3 అంశాలు కనబడతాయి: నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. 1 నుండి 7 వచనాలు మనం చూస్తే, యోహాను చూస్తున్నాడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోవడం, సముద్రమును ఇకను లేదు. ఇప్పుడున్న ఆకాశం పూర్తిగా మరుగైపోతుంది. ఉన్నతమైన భూమి, ఉన్నతమైన ఆకాశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఉన్నతమైన జీవం ఇవ్వబోతున్నాడు. అపవాది ఆధీనంలో ఉన్న దుష్ట జనములు ఇక ఉండరు. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము అను మహాపట్టణం తన్ను అలంకరించుకుని, పెండ్లి కుమార్తె సిద్ధపరచుకుని, తండ్రి చేత తయారు చేయబడినది పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవుడు తన ప్రజలతో కలిసి నివసిస్తారు. వారితో కాపురం ఉంటారు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటారు. ఆయన వారి కన్ను నుండి ప్రతి భాష మీద తుడిచివేస్తారు. ఇంకా మరణం ఇక ఉండదు. అక్కడ దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనా ఇక ఉండదు. ఏలైనగా మొదటి సంగతులు గతించిపోయాయి. ఇప్పుడు మనం ఎరిగిన జీవితం ఇక ఉండదు. సమస్తం నూతనముగా చేసినారు. దేవుడు ఈ మాటలు రాయమని తండ్రి అయిన దేవుడు యోహానుతో చెప్తున్నారు. ఆయన నాతో ఇట్లా నేను అల్ఫయు ఓమేగా అనగా ఆది అంతమునై ఉన్నాను. దప్పికొన్న వారికి జీవజలమును బుగ్గెద్దకు నడిపిస్తాను. ఆయన జయించువాడు నాతో వాటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుని ఉంటాను, అతను నా కుమారుడై ఉంటాడు. ఎవరైతే నా దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో జయిస్తారో, నూతన యెరూషలేములో వారు ఉండబోతున్నారు. వారి గురించి తండ్రి వివరిస్తున్నాడు. ఎవరు ఉండరు కూడా వివరిస్తున్నాడు. 8వ వచనం నుండి చూస్తే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధములికులు ఎక్కడ ఉంటారంటే వారు అగ్ని గంధకాల్లో ఉంటారు. వారికి ఇక రెండవ మరణం, అది జీవగ్రంథంలో వారి పేరు ఉండదు గనక వారందరూ ఉండిపోతారు. వారికి ఇచ్చిన అవకాశాలు వారు ఉపయోగించుకున్నందున ఎవరైతే విశ్వాసంతో ప్రభు దగ్గరకు వస్తారో వారే నిత్య జీవులు ఉంటారు. వీరు నిత్య అగ్నిగుండంలో ఉంటారు. 9 నుండి 12 వచనాలు చూస్తే, యోహాను మాటలు విన్నాడు, రాస్తున్నాడు. యోహానుకు ఒక దూత వచ్చి పిలిచి, పైనుండి వచ్చిన ఆ యొక్క నూతన యెరూషలేము ఉన్నదంతా యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తె, మీరు కలిసి ఉండబోతున్నారని. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనము నిరంతరం కలిసి ఉంటాం. గొర్రెపిల్ల భార్యను చూపేదని నాతో రమ్మని యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. ఎత్తైన ఒక పర్వతం మీదకి ఆఖరి 7 తెగులు తీసుకొచ్చిన దూతల్లో ఒక దూత తీసుకొని వెళ్ళి ఆ పట్టణం ఎలా ఉందో చూపిస్తుంది. అది ఇంకా దగ్గరలో ఆ పట్టణం ఎలా ఉండబోతుందో చూపిస్తుంది. 18వ వచనం నుండి చూస్తే, ఆ పట్టణం స్వచ్ఛమగు స్ఫటికంతో శుద్ధ సువర్ణంగా ఉంది. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాది సూర్యకాంత రాయి, రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణం, 8వది గోమేధికం, 9వది పుష్పరాగం, 10వది సువర్ణ సుగంధము, 11వది పద్మరాగం, 12వది సుగంధం, 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క ముత్యంతో కట్టబడినది. ఈ విధంగా వర్ణించడం మనం చూస్తాం. యోహాను పట్నపు రాజవీధి సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికంతో పోలి ఉన్నది. దానికి ఏ దేవాలయం కనబడలేదు.
సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడుగా ఉండడు, చంద్రుడైన తనకు అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించినది. గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కన్ని సిద్ధమైన వారు, అసహ్యమైన వారు కానీ, అబద్ధమైన దాన్ని జరిగించేవారు కానీ దానిలో ప్రవేశించలేరు. క్రైస్తవునిగా నిత్య గమ్యం ఏంటి? మనకి పరలోకమే. పరలోకం వెళ్ళగోరేవారు క్రీస్తు సువార్తను నమ్మాలి, బాప్తీసం పొందుకోవాలి, మరణం వరకు నమ్మకంగా జీవించాలి. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి సింహాసనాసీనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. పూజ్యుడా, నీ నామాన్ని మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. నీ సత్యవాక్యాన్ని మాకు బోధిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీ ఆత్మ ప్రేరణతో, మీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. వివేచనాత్మతో నింపండి. నీ ఆత్మబోధన మాకు దయచేయండి. క్రీస్తునందు నూతన సృష్టిగా నూతన జీవితం జీవించడానికి నీ బిడ్డల జీవితంలో నూతనమైన కార్యం చేయండి. ఏ బిడ్డ నరక పాత్రులుగా ఉండకూడదు. మారు మనసు పొంది బాప్తీసం అనుభవంలోకి నడిపించండి. నీ యొక్క సంఘంలో చేర్చబడాలి. వాడబారని ఆ మహిమా పట్టణంలో ప్రతి విశ్వాసి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.